కృష్ణా జిల్లా పామర్రు నాగులేరు కట్టపై రావి హరిగోపాల్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. 150 మంది పోలీసులు సుమారు 300 ఇళ్లలో సోదాలు చేశారు. ఎలాంటి పత్రాలు లేని 30 బైక్లు గుర్తించి సీజ్ చేశారు. అనుమానితుల ఇళ్ల దగ్గర పూర్తిగా సోదాలు చేశారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఉన్నాయన్న కారణంతో ఇళ్లలో జల్లెడ పడుతున్నారు. విజయవాడలో పిస్టల్ కలకలం రేపింది. కార్డన్ సెర్చ్ లో భాగంగా బస్టాండ్ లో పోలీసులు సోదాలు జరిపారు. బాలాజీ హోటల్లో మురళి అనే వ్యక్తి దగ్గర పిస్టల్ గుర్తించారు. ఆ సమయంలోనే పోలీసులపై దాడి చేసేందుకు మురళి ప్రయత్నించాడు. ఆ సమయంలో ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మురళిని పట్టుకున్నారు. ఒక 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుండగుణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నాగులేరు కట్టపై రావి హరిగోపాల్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 150 మంది పోలీసులు సుమారు 300 ఇళ్లలో సోదాలు చేశారు. ఎలాంటి పత్రాలు లేని 30 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. అనుమానితుల ఇళ్ల దగ్గర పూర్తిగా సోదాలు చేశారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఉన్నాయన్న కారణంతో ఇళ్లలో జల్లెడ పడుతున్నారు. ఈ కార్డన్ సెర్చ్ కి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు లైవ్ లో. శ్రీకాంత్, నల్లి విజయవాడ అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా కూడా పోలీసులు ఇవాళ కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని ఉదయం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరైతే అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న వ్యక్తులు కానీ హోటల్స్లో రూములు తీసుకుని ఉంటున్న వాళ్ళు వీళ్ళన్నిటికీ సంబంధించి అదేవిధంగా పాత నేరస్తులు, రౌడీ షూటర్ల అంశానికి సంబంధించి వాళ్ళ కదలికల మీద పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి వాళ్ళు ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో కూడా ఉదయం నుంచి కార్డన్ సెర్చ్ ని నిర్వహిస్తున్న నేపథ్యంలో మనం ఉన్నటువంటి బాలాజీ షిరిడి హోటల్ ఏదైతే ఉందో ఆ రూమ్స్ లో కూడా తనిఖీలు నిర్వహించగా వరంగల్కి చెందినటువంటి కె మురళి అనే వ్యక్తి 6వ తారీఖున ఇక్కడ రూమ్ తీసుకుని ఉన్నట్టుగా గుర్తించారు. అతని దగ్గర తనిఖీల్లో భాగంగా పిస్టల్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. అది 9mm పిస్టల్ గా గుర్తించారు. 5 రౌండ్ల బుల్లెట్లు కూడా అతని వద్ద ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. 6వ తారీఖున అతను ఒక్కడే ఇక్కడికి హోటల్కి వచ్చి రూమ్ తీసుకున్నాడు. గుడికి వెళ్ళటానికి వచ్చినట్టుగా అయితే హోటల్ రికార్డుల్లో అయితే నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి హోటల్ నిర్వాహకులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, ఎన్నో తారీఖు అతను రూమ్ తీసుకోవడానికి వచ్చాడు, ఏం చెప్పి రూమ్ తీసుకున్నాడు? 6వ తారీఖు 8:23 వచ్చారండి. టెంపుల్ గానీ తీసుకున్నారు రూమ్. అది అంటే ఎంతమంది వచ్చారు అనేది మీకు రూమ్ లో చూపిస్తారు కదా? ఒక్కళ్ళే వచ్చారండి. అంటే ఇవాళ ఉదయం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటానికి సంబంధించినప్పుడు ఎవరైనా ఉన్నారా అతనితో? ఉన్నారు సార్, ఆ టైంలో మేము లేము. అతనితో మురళి అనే వ్యక్తితో తెలియదండి, అప్పుడు మేము లేము డ్యూటీలో. అంటే మామూలుగా రూమ్ తీసుకునేటప్పుడు ఏమేంటి మీరు మ్యాండేటరీగా చూసేది? అంటే ఆధార్ కార్డు ఒకటేనా ఇంక వేరే వివరాలన్నీ తీసుకుంటారు? ఆధార్ కార్డు ఒకటే చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా ఆధార్ కార్డు మురళి వరంగల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అతనికి సంబంధించిన ఆధార్ కార్డును కూడా హోటల్ నిర్వాహకులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రూమ్ కూడా కేటాయించడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం బాలాజీ హోటల్లోనే ఉన్నాం. పూర్తి స్థాయిలో అన్ని రూమ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు తనిఖీలు చేశారు కార్డన్ సెర్చ్ లో భాగంగా. చూడొచ్చు ఇవన్నీ కూడా అంటే బస్టాండ్కి వచ్చిన సమయంలో వేరు ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళందరూ కూడా రూమ్స్ తీసుకొని ఇక్కడే రూముల్లో ఉంటారు. ఇవి డార్మెటరీలుగా ఉంటాయి. అదేవిధంగా వీటితో పాటు సపరేట్గా రూములు కూడా ఉంటాయి. ఇలాగా ఎవరైతే బాక్సుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులను కూడా ఇక్కడ భద్రపరుచుకొని బయటకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వేరు ప్రాంతాల నుంచి అటు రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాండ్ కానీ ఆ ప్రాంతాలకు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు తనిఖీలు చేసే సమయంలోనే ఈ పిస్టల్ అనేది బయటపడటం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో మురళి విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సీసీటీవీ ఫుటేజ్ను కూడా అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. ఎన్ని గంటల
సమయంలో అతను నిన్న రాత్రి వచ్చాడు. ఎందుకంటే మొత్తం డార్మెటరీలో ఉన్నటువంటి వ్యవహారం మొత్తం కూడా అంటే రూమ్స్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు ఉండనప్పటికీ కూడా బయట మొత్తం లోపల ఈ సీసీటీవీ ఫుటేజ్ను కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మురళిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తా ఉన్నారు. అతను వెపన్తో పోలీసులు అతన్ని పట్టుకున్న సమయంలో కూడా పోలీసుల మీద కూడా తిరగబడినట్టుగైతే మనకి సమాచారం కూడా అందుతా ఉంది. ఈ నేపథ్యంలోనే అతను కేవలం పిస్టల్ని కలిగి ఉండటానికి ఉన్నటువంటి కారణాలు ఏంటనే దాని మీద ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యాయత్నంగానే వేరే కారణాలతో ఏమైనా క్రైమ్ చేయడానికి పిస్టల్తో ఇక్కడికి వచ్చాడా, లేకపోతే ఎక్కడైనా నేరం చేసి ఇక్కడికి వచ్చాడా, ఇలా అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించడం కూడా జరిగింది. మురళికి సంబంధించిన నేర చరిత్ర ఏదైతే ఉందో అతనికి ఏమన్నా గతంలో నేరాలు ఉన్నాయా, లేకపోతే ఇదే విజయవాడలో ఈ వెపన్తో తిరగటానికి కారణాలు ఏంటి, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూ ఉంది. నెల్ని పూర్తి స్థాయిలో మురళిని విచారించిన తర్వాత అతనికి సంబంధించిన వివరాలు నేర చరిత్ర కానీ బయటపడే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.